నశించాలి రంభాపురి పీఠాధిపతి మొండి వైఖరి. వర్ధిల్లాలి కొలనుపాక ప్రజల ఐక్యత. రద్దు చేయాలి అక్రమ రిజిస్ట్రేషన్ ను. రద్దు చేయాలి కొలనుపాకను. గో బ్యాక్ జగద్గురు. గో బ్యాక్ జగద్గురు. జగద్గురువు మా గుడిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మా గుడి మాకు కావాలని మేము పోరాటం చేస్తున్నాము. మా మనవి మా విజ్ఞప్తి మనవి చేసి తప్పకుండా మా గుడి మాకు రాసియాలని జగద్గురును కోరుతున్నాం. రంభాపురి పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ జగద్గురు గారు కొలనుపాక గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సోమేశ్వర ఆలయం తనదేనంటూ 1982లో అక్రమంగా పేపర్లను సృష్టించి ఎండోమెంట్ కమిషనర్ గారిని తప్పుదో పట్టించి దీనికి కర్త కర్మ క్రియ అన్నీ నేనే, ఫౌండర్ను కూడా నేనే అంటూ వారు చలామణి అవుతూ ఉన్నారు. ఇట్టి రిజిస్ట్రేషన్ను రద్దు చేసుకోవాల్సిందిగా గత 5-6 సంవత్సరాల నుంచి వారిని మేము అందరం కలిసి కూడా గ్రామస్తుల తరఫున కోరడం జరిగింది. వారు ఎంతసేపు కాలయాపన చేసే ధోరణిలో మాత్రమే ఉన్నారని చెప్పేసి యత్నం చేసినారు. మీరు దీన్ని ఖచ్చితంగా శిక్ష అనుభవించే తీరుతారు. గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా మీ మీద చాలా సీరియస్గా ఉన్నారు. వారి మాట కూడా మీరు గౌరవించకపోతే ఇంకెవరి మాట గౌరవిస్తారు? గ్రామ ప్రజల మాట గౌరవించక, ఎమ్మెల్యే గారి మాట గౌరవించక, ఎంపీ గారి మాట గౌరవించక మీరు చాలా తప్పు చేస్తున్నారు ఈ విషయంలో. దయచేసి ఇప్పటికైనా వెంటనే మీ రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోండి. మీరు యథావిధిగా గతంలో మీ కార్యకలాపాలు ఎలాగైతే సాగించారో అలాగే కొలనుపాక గ్రామానికి రండి. మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా గౌరవిస్తాం. ఒక పీఠాధిపతిగా మీ అందరం కూడా మిమ్మల్ని చేతులు. జగద్గురువు మా గుడిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మా గుడి మాకు కావాలని మేము పోరాటం చేస్తున్నాము. మా మనవి మా విజ్ఞప్తి మనవి చేసి తప్పకుండా మా గుడి మాకు రాసియాలని జగద్గురును కోరుతున్నాం. కొలనుపాక గ్రామంలో శ్రీ సోమేశ్వర దేవాలయాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కర్ణాటక జగద్గురు ఈ యొక్క రిజిస్ట్రేషన్ను వెంటనే రద్దు చేసుకొని ఈ యొక్క కొలనుపాక సోమేశ్వర టెంపుల్ను కొలనుపాక ఆధీనంలో ఉండేందుకు ఉండాలని కోరుతూ ఈరోజు టెంపుల్ వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సోమేశ్వర ఆలయము ఈ యాత్రి నివాస్కు కర్ణాటక జగద్గురువును వారి యొక్క బృందాన్ని ఇక్కడ వారి కార్యక్రమం ఉందని చెప్పేసి రావడానికి మరి టైం ఇచ్చినందున వారికి గో బ్యాక్ జగద్గురు అని నినాదాన్ని తీసుకొని ఈరోజు మరి వీరందరి ఆధ్వర్యంలో, సర్పంచ్ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఊరి అభివృద్ధిని, ఈ గ్రామంలో మరి ఈ టెంపుల్ యొక్క ప్రాధాన్యత, టెంపుల్ మనకు మాడిఫై చేసి ఏదైనా తప్పుడు పత్రాలతో మీరు వెళ్ళినా కూడా మరి ఎప్పుడైనా ఈ గ్రామ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మరి ప్రజాప్రతినిధులు, మరి ఈ యొక్క జిల్లా ఎంపీ, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా వినకుంటే మరి మీకు ఇంత మరి బలం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఎందుకు మరి ఇంత మొండి వైఖరి వహిస్తున్నారు అనే దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మీరు కనుక తక్షణమే వచ్చి దాన్ని ఒప్పుకొని ఎంబడే అది రద్దుపరుచుకొని మీ స్థానంలో మీరుండి మీరు ఎప్పుడు కూడా మీ యొక్క పూజకు కానీ, మీ యొక్క ప్రోటోకాల్కి కానీ, మీ జగద్గురుకు కానీ, మీకు కానీ మేము ఆటంకం కాదని చెప్పుకుంటూ మరి ఈ గుడికి వచ్చినటువంటి నిధులు కానీ, ఈ గుడి అభివృద్ధి కానీ మీరు అడ్డుకుంటున్నారు. మీరు ముందుగాల మీ బృందం కానీ, మీరు కానీ మేము ఒకటే చెప్తున్నాము, మీకు 82లో రాసిచ్చినా, ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఎప్పుడైనా కూడా మీరు ఒక దానికి రాజీనామా పెట్టి ఎంబడే దాన్ని రద్దు చేసుకొని మా గుడి మాకు ఇచ్చి మీకు ఏదైతే ఉందో యాత్రి నివాస తీసుకొని మీ ప్రోటోకాల్ ప్రకారం మీరు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ జగద్గురువు బృందాన్ని, ఈ బిచ్చుకుంద స్వామి కానీ, మీ జగద్గురువు కానీ ఈ కొలనుపాకకు గో బ్యాక్ అని మరి మేము ఈ నిరసన తెలియజేస్తున్నాం. దీనికి గ్రామ ప్రజలంతా కూడా మద్దతు ఇస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవన్నీ పోగా మీరు మాకు అన్యాయం చేస్తున్న విషయాన్ని మేము ఖండిస్తున్నాం. ఏదేమైనా రేపటి రోజున జరిగే మీ కార్యక్రమాలను మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మంచితనంగా ఇంకా కూడా ఈరోజు సాయంత్రం వరకు మీకు టైం ఇస్తున్నాం. మా ఎమ్మెల్యే గారిని, మా ఎంపీ గారిని మళ్ళీ కలవండి. వారి సమక్షంలో
మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోండి. అదే మాదిరిగా కోర్టులో మీరు వేసిన కౌంటర్ని కూడా వాపస్ తీసుకోమని చెప్పి మీకు చేతులు జోడించి మనవి చేస్తున్నాం. ఒకవేళ మీరు